నెలల్లో మేము వస్తాము, తిన్నదంతా కక్కిస్తామంట. మరి ఏం కక్కిచ్చేస్తారో, ఎవరు తిన్నది కక్కిస్తారో ఉత్తరాంధ్రలో పందికొక్కుల్లా మొక్కుతున్నారు. వైవి విజయసాయిరెడ్డిపై లోకేష్ ఫైర్. ఈ ప్రాంతంలో విప్లవం మొదలైంది, జగన్ పని అయిపోయింది, ఇక తాడేపల్లి కొంప గేట్లు బద్దలే, సీఎం కొత్త పథకం, ఎమ్మెల్యేల బదిలీ, 5,400 కోట్లు ఇసుకలోనే దోపిడీ, మద్యంపై అదనంగా జే ట్యాక్స్, 5 ఏళ్లలో 45,000 కోట్లు అక్రమార్జన, 100 సంక్షేమ పథకాలు రద్దు. రెండో రోజు శంకారావంలో నారా లోకేష్. మొన్నటి వరకు యువకాలం అయిపోయింది, ఇప్పుడు నారా లోకేష్ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు నారా లోకేష్ గారు. కాకపోతే ఏకంగా తాడేపల్లి కొంప కేట్లే బద్దలు కొడేస్తారంట. మరి అది ఈ నెల బద్దలు కొడతారో లేదంటే బద్దలు కొడుతుంటే ఆయన చూస్తూ ఊరుకుంటారు. ఇదే నేపథ్యంలో ఫైబర్ గ్రిడ్లో ఏమైందో ఒకసారి నారా లోకేష్ గారు చెప్తే బాగుంటుందేమో. ఇన్నర్ రింగ్ రోడ్లో ఆయనకు వాటా ఉందంటున్నారు, దాని గురించి కూడా ఒకసారి చెప్పేస్తే బాగుంటుంది కదా. అది కూడా కక్కించేస్తే బాగుంటుంది కదా. ఎవరు తిన్నారో వాళ్ళ హయాంలో ఏమైపోద్ది ఇవన్నీ. మొన్న కూడా నిరుద్యోగుల పేరుతో యువతకి ఇస్తాం అని చెప్పి ఎన్ని కోట్లు దోచేశారు అని చెప్పి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో కూర్చున్నారు. అన్ని రోజులు జైల్లో ఉన్నప్పుడు ఆయన ఎలా బయటకు తీసుకురావాలి, ఈ సెక్షన్ వర్తిస్తుందా 17A అది ఇదని దాని మీద పోరాడారు తప్ప అసలు తిన్నారా లేదా, అది ఎవడు తింటే ఎవడు కక్కించాలని మరి దాని మీద ఎందుకు మాట్లాడలేదు? అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అవినీతి దోపిడీ అసలు అవినీతి కాదు, నీతివంతమైన దోపిడీ. అది కక్కర్లేదు, మింగేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఏం జరగకపోయినా సరే జరిగిందని చెప్పడం, దాన్ని కక్కిస్తామని హామీలు ఇవ్వడం. అంటే ఒక అంశాన్ని వీళ్ళే క్రియేట్ చేసేసి దాన్ని మేమే సాల్వ్ చేసేస్తానని చెప్పి జనాలకి చెప్పడమే రాజకీయం. ఎన్నికల ముందు అదే జరగాలి. తెలుగుదేశం పార్టీ కానీ నారా లోకేష్ గారు కానీ అదే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎన్నికల టైంలో వీళ్ళు అంటున్నారు 2 నెలల్లో మేము వచ్చేస్తాం. ఈ 2 నెలల్లో మళ్ళీ 5 ఏళ్ళలో వాళ్ళు వస్తే ఏం చేస్తాం అది చెప్పాలి. అది చెప్పట్లేదు ఎక్కడ. ఎప్పుడు జగన్ అది తినేసాడు ఇది కక్కిచ్చేసాడు ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఏం చేస్తున్నాడు? నేను ఏదైనా మీకు లబ్ధి చేశానని అనుకుంటే ఈ 5 ఏళ్ళలో నా వల్ల ప్రయోజనం కలిగితే ఓటేయండి అంటున్నారు. రేపో మాపో మేనిఫెస్టో ప్రకటించిపోతున్నారు 18వ తారీఖున. ఇప్పుడు అక్కడ నుంచి మేము ఇది చేస్తాం అది చేస్తాం ప్రజల్లోకి తీసుకెళ్తారు. వీళ్ళు ఎప్పుడు మహిళా శక్తి అని చెప్పి ఒక 6 సూపర్ 6 అని చెప్పి కాపీ పథకాలు సూపర్గా కాపీ కొట్టి అవి ప్రకటించేశారు. అంతమించి ఏమి లేవు. అవి ఎవడో నమ్మట్లేదు. అవి వస్తుందో రావో తెలియదు. ఆల్రెడీ ఉచిత బస్సు ప్రయాణం పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందో అందరూ చూస్తున్నారు, అది ఎవడో కోరుకోవట్లేదు. కొత్తగా వీళ్ళ దగ్గర కూడా ఏం లేవు చెప్పడానికి. సో ఇటువంటి నేపథ్యంలో ఇంకా జగన్ ఇది నేసాడు అవినీతి మేము వస్తే కక్కిచ్చేస్తాం, మేము వస్తే మింగిచ్చేస్తాం అంటే అది ఇంక జనాలు నమ్ముతారో లేదో చూడాలి. అలాగే